పవన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తీగలాగితే డొంకంత కదులుతుంది అన్నట్టుగా రోజుకొక పేరు వెలుగులోకి వస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అండ్ బీజేపీ నేతలు కూడా గతంలో ఆరోపణలు చేశారు, మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు సో అని చెప్పేసి. సో ఇప్పుడు మొత్తం కూడా చాలా మంది బీజేపీ నేతలు కొంతమంది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సో దీని వెనుక అంతా సూత్రధారి కేసీఆర్ అని చెప్పి చెప్పడం కూడా జరుగుతోంది. సో మొత్తం కూడా సిబిఐ అధికారులు కూడా దీని కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో ఫైనల్ గా చూడాలి సో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది అనేది. చూస్తే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో రోజుకొక కొత్త పేరు వెలుగులోకి వస్తుండటంతో బీజేపీ నేతలు గత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారానికి నాటి ముఖ్యమంత్రిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులతో అప్పటి సీఎం ఈ వ్యవహారాన్ని దుర్మార్గంగా నడిపించారంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల మాఫియాలు రాజ్యమేలాయని దుయ్యబట్టారు. ట్యాపింగ్ వ్యవహారంతో అవినీతి అంశం కూడా ముడిపడి ఉందని, దీనిపై న్యాయ విచారణ జరిపితేనే నాటి సీఎం, డీజీపీ, ఉన్నతాధికారుల జోక్యం ఎంతనే విషయం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో తమ పార్టీ నాయకుల ఫోన్లను, ఆఫీస్ సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభిస్తున్నాయని మండిపడ్డారు. వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చేర్చాలి అని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎం రఘునందన్ రావు డిమాండ్ చేశారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ ను కూడా ట్యాప్ చేసి తన ప్రచార తీరుతెన్నులను తెలుసుకొని ఇబ్బందులకు గురి చేశారు అని ఆయన ధ్వజమెత్తారు. దానికి సంబంధించి రెండో ముద్దాయిగా మాజీ మంత్రి హరీష్ రావును, మూడో ముద్దాయిగా అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు అప్పటి డీజీపీని కూడా ముద్దాయిగా చేర్చాలి అన్నారు.